'పెద్ది' ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయిందండి. ఈ ట్రైలర్ యొక్క రివ్యూ చూద్దాం. ఇంకా 'రామ్ చరణ్' గురించి ఎంట్రీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక ట్రైన్ వస్తది. ఆ ట్రైన్‌లోంచి మన మహేష్ ఎమర్జెన్సీ సార్ అంటా ఉంటారు. సడెన్‌గా ఆపుతా ఉంటే తర్వాత గ్రౌండ్ కనబడతది. ఆ గ్రౌండ్‌లో అసలు ఈ ఊరికి ఫేవరెట్ ఆట ఉంటదనుకుంటాం. కానీ ఫేవరెట్ ఆటగాడు ఉండడంట. అయితే ఈ ఊర్లో ఎవరినడిగినా మా పెద్ది, మా పెద్ది, మా పెద్ది, మా పెద్దే మాకు హీరో, మా పెద్దే మాకు ఇన్‌స్పిరేషన్ అన్నట్టు చెప్తారు. అది చూడండి. ప్రతి ఒక్కరు మా పెద్దన్న, పెద్దన్న అని ప్రతి ఒక్క ఊరికి ఒక క్రీడా స్ఫూర్తిని కలిగించి ఊర్లో చాలామందిని యువతకి ఈ క్రీడల్లోకి తీసుకొచ్చిన మన పెద్ది అనుకుంటా. అండ్ తర్వాత హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఆకాశంలోంచి నక్షత్రాలు రాలుతాయంటారు. ఇంకా ఇవి కూడా నక్షత్రాలు అనుకుంటా అని హీరో డైలాగు. దాని తర్వాత హీరోయిన్ డైలాగ్స్ కూడా కొంచెం మాస్ డైలాగ్స్ పడుతున్నాయి. మామూలుగా లేదు. అసలు ఈ టేకింగ్ వచ్చేసి ఆల్రెడీ సుకుమార్ గారి ఈ శిష్యుడు కదా బుచ్చిబాబు. మ్యాక్సిమం ఘోరం మాస్ డెప్త్ ఉంటుంది. ఆల్రెడీ ఆయన రంగస్థలం తీసిన సినిమా మీరు చూసే ఉన్నారు. ఇప్పుడు మరి దీంట్లో ఇంకా మాస్‌గా చూపిస్తారు. ఇంకోటి 'మిర్జాపురం' సిరీస్ చూసే ఉంటారు. ఆయన దివ్యేందు మొన్న అబ్బాయి. దాని తర్వాత ఆయన స్పెషల్ క్యారెక్టర్ కూడా చేశాడు. అండ్ పెద్ద పెద్ద సీన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. 'జగపతి బాబు' చూసేటప్పటికి కొంచెం స్పెషల్‌గా కనబడతారు. అండ్ ఒక్కొక్క యాక్టర్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఇక మా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వచ్చేసి ఇక ఈ సినిమాకి మామూలుగా లేదు. కొత్తగా చూపించారు. ఈయన 'మున్నాబాయ్' ఐ థింక్ విలన్ కొడుకు ఉంటాడు. ప్లస్ రామ్ చరణ్‌తో పోటీ పడుతూ ఉంటాడని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రామ్ చరణ్ ఆ ఊరికి అండగా ఉంటాం. ప్లస్ శివరాజ్ కుమార్ గారు రాజకీయాలతో ఉంటాం. ప్లస్ ఈయన సపోర్టింగు ఆయన గురించి ఎలివేషన్ ఇవ్వటం. ప్లస్ నేషనల్ గేమ్స్‌లో కూడా అండ్ రెజ్లింగ్‌లో రామ్ చరణ్ పాల్గొనటం. దాని తర్వాత ఇలా కొత్త కొత్త సీన్లు మొత్తం మిక్సింగ్ ఎమోషన్ సీన్లు మనం బాగా ఆకట్టుకుంటాయని అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత ఏదో అవుతుంది. తర్వాత ఆయన ప్లేట్లు గ్లాసులు కడగటం ముంబై వచ్చేసి లేదా ఢిల్లీ వచ్చేసి దాని తర్వాత కష్టాలు పడి పక్కన క్రికెటర్లతోటి దాని తర్వాత విలన్ మనుషులతో కొట్టించుకోవడం. ఇంకా ఇలా చాలా చాలా సీన్స్ మనకి ఎమోషనల్ తెప్పిస్తూ ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్‌లో ట్రైలర్ చూస్తే మీకు గూస్ బంప్ వస్తుంది ఆ మ్యూజిక్‌తో. అసలు మామూలుగా లేదు. తర్వాత మన 'పెద్ది' 'రామ్ చరణ్' స్టేడియంలో ఎంటర్ అవ్వటం. ఇక 'బుచ్చిబాబు' ఆయనకి రెండో సినిమా అయినా సరే అసలు ఏదో పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌గా చాలా బాగా తీశారు. మనకి ట్రైలర్‌లోనే ఆయన టేకింగ్ అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీ మరొక 'పాన్ వరల్డ్' మూవీగా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా రాబోతుందని మనకి అర్థమవుతుంది.